అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఉన్న కాలంలో చెప్పులు వేసుకోకుండా ఎవ్వరూ ఉండరు. బెడ్రూమ్లోకి, కిచెన్లోకి, హాల్లోకి ఇల్లంతా చెప్పులు వేసుకొని తిరుగుతున్న ఈ కాలంలో అలాగే మన పాదాలకి నొప్పి పుట్టిన, పాదాలు పలిగి కొద్దిగా పెయిన్ గా అనిపించిన దానికి కూడా డాక్టర్లు స్పెసిఫిక్ గా కొన్ని చెప్పుల్ని ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి ఈ కాలంలో ఒక ఊర్లో మాత్రం వాళ్ళ కాళ్ళకి అస్సలు చెప్పులే వేసుకోరు. చిన్న పిల్లలైనా సరే, ముసలి వాళ్ళైనా సరే ఒక్కరు కూడా చెప్పులు వేసుకోరు. ఒకవేళ పొరపాటున ఆ గ్రామ ప్రజలు ఎవరైనా చెప్పులు వేసుకుంటే వాళ్ళు చాలా శిక్ష అనుభవిస్తారు. ఆ ఊర్లోకి ఒక కలెక్టర్ వెళ్లాలనుకున్నా, లేదు ఒక పోలీస్ వెళ్లాలనుకున్నా, అంతెందుకు సీఎం వెళ్లాలనుకున్నా, పిఎంఏ వెళ్లాలనుకున్నా చెప్పులు వదిలే ఆ గ్రామంలోకి వెళ్లాలంట. ఒకవేళ చెప్పులు వేసుకుని వాళ్ళ ఊర్లోకి వెళ్తే ఆ గ్రామ ప్రజలు వాళ్ళని అస్సలు రానివ్వరంట. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. పదండి దాని గురించి ఫుల్లుగా తెలుసుకుందాం. ఈ ఊరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చెప్పులు ధరించరు. ఇప్పటికి కూడా ఆ ఆచారాలను, పద్ధతులను పాటిస్తున్న ఊరి పేరే వేమన ఇండ్లు. ఇది తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో ఉంది ఈ ఊరు. వీరందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోజుకో కుటుంబం చప్పున పూజ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు లక్ష్మీ నరసింహ స్వామికి, గంగమ్మకు కూడా పూజ చేస్తూ ఉంటారు. ఈ ఊరిలో నివసిస్తున్న వాళ్ళందరూ ఒకే వంశానికి చెందినవారు. వారు వారి కులాల వారితోనే సంబంధాలు కుదుర్చుకుంటారంట. వేమన ఇండ్లు గ్రామానికి కొత్త వారు ఎవరు వచ్చినా ఊరి బయటే చెప్పులు విడిచి గ్రామంలోకి రావాలంట. ఒకవేళ పనుండి వాళ్ళు ఇళ్లలోకి వెళ్లాలనుకుంటే ఇంటి బయటే స్నానం చేసి ఇంట్లోకి వెళ్లాలంట. స్నానం చేయకుండా అస్సలు ఇంట్లోకి రానివ్వరంట. కలెక్టర్ అయినా సరే ఈ పద్ధతులను, ఆచారాలను పాటించవలసిందే అని గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఈ గ్రామానికి చెందిన వారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసినా అసలు చెప్పులు వేసుకోరంట. ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ చెప్పులు వేసుకోవడం మానేశామని గ్రామ ప్రజలు చెప్తున్నారు. స్కూళ్లకు వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా, ఏదైనా పనికి వెళ్ళినా, కొంతమంది ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా కూడా ఈ పద్ధతులను పాటిస్తున్నారంట. అలాగే ఈ వేమన ఇండ్లు గ్రామానికి చెందిన వారు ఏదైనా పని మీద పక్క ఊరికి వెళ్తే వీళ్ళే ఇంటి దగ్గర క్యారేజ్ తీసుకొని, వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళు వెళ్ళిన పని అయిపోయిన తర్వాత వీళ్ళు తీసుకెళ్లిన భోజనాన్నే తింటారంట. అక్కడ దొరికే ఏ ఫుడ్ ని తినారంట. వాటర్ కూడా తాగరంట. స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలైనా సరే అక్కడ పెట్టే మధ్యాహ్నం భోజనం తినరంట. ఇంటి దగ్గర నుంచే క్యారేజ్ తీసుకుని వెళ్తారంట. ఈ గ్రామ ప్రజలు లేదా పిల్లలు కానీ స్కూల్ కి వెళ్ళినా, పక్క ఊరికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి బయటే స్నానం చేసి లోపలికి వెళ్తారంట. స్నానం చేయండి లోపలికి వెళ్లరంట. వాళ్ళు చన్నీళ్లతోనే స్నానం చేస్తారంట. చిన్న పిల్లలైనా సరే చన్నీళ్ల స్నానం చేయాల్సింది. ఒకవేళ వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చినా కూడా ఆ బంధువులు స్నానం చేసిన తర్వాతనే ఇంట్లోకి రాణిస్తారంట. ఇంకొక విషయం ఏమిటంటే మహిళలకు నెలసరి వచ్చినప్పుడు, అదే లేడీస్ కి పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఊరి బయట ఒక 2 పాక ఇళ్లను కట్టి ఉంచారంట. నెలసరి వచ్చిన వాళ్ళు ఒక వారం రోజుల పాటు అక్కడే ఉంటారంట ఊరి బయట. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు మగవాళ్ళు వాళ్ళే వంట వండి ఇంటి పనులు చేసి ఆమె కోసం క్యారేజ్ తీసుకెళ్తారంట. వాళ్ళు ఆ వారం రోజులు ఊరి బయటే ఉంటారంట, ఊరి బయటే తింటారంట. అలాగే గ్రామస్తులకు ఏ జబ్బు చేసినా, ఒకవేళ పాము కరిచినా వీళ్ళు ఆసుపత్రికి వెళ్లారంట. పాము కరిచిన వెంటనే ఆ పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటారంట. నయమైపోయేదంట అక్కడి ప్రజలకు. గర్భిణీ స్త్రీలు కూడా ఎప్పుడూ ఆసుపత్రికి వెళ్ళలేదంట. ప్రపంచాన్నే వణికించిన కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళల్లో ఒక్కరు కూడా ఆసుపత్రికి వెళ్ళలేదంట. వాళ్ళల్లో ఒక్కరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదంట. చూసారా, ఇప్పటికి కూడా అలాంటి సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏవైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి.